హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనాథ్ అకాడమీ. ఈ వీడియోలో మనం 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్. ఈ అబోవ్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు కదా సార్ అంటారేమో. మీకు ఇప్పుడు క్వశ్చన్ ఉన్నప్పుడు మీకు కనిపిస్తుంది స్టూడెంట్స్, ఒక టేబుల్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం కొన్ని 4 క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయాలన్నమాట. ఓకే స్టూడెంట్స్, సో ఇది 5th చాప్టర్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ చాప్టర్లో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సబ్స్క్రైబ్ చేయండి మిగతా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా కావాలంటే. అండ్ ఈ వీడియోలో మనకి 6th నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అన్ని చాప్టర్స్, అన్ని వీడియోస్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎవ్రీథింగ్ అనమాట మీకు 100% ఫ్రీ. సో అందుకే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేసి వీడియోస్ని షేర్ చేయండి. అండ్ ఇది క్వశ్చన్ స్టూడెంట్స్. అబోవ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటో అనుకున్నారు కదా, సో ఇది టేబుల్. సో మనకి ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నారు. పర్సన్ ఏ, పర్సన్ బి, పర్సన్ సి, పర్సన్ డి అండ్ పర్సన్ ఈ. పర్సన్ ఏకి ఒక డిఫెక్ట్ ఉంది, పర్సన్ బికి ఒకటి ఉంది, పర్సన్ సికి ఒకటి ఉంది, పర్సన్ డికి ఒకటి ఉంది, పర్సన్ ఈకి ఒక్కొక్కరికి ఒక డిఫెక్ట్స్ ఉన్నాయి. పర్సన్ ఏ చూద్దాం. సో పర్సన్ ఏ సిచ్యువేషన్ ఏంటంటే మ్యాక్సిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ ఈజ్ లెస్ దెన్ 2.5 సెంటీమీటర్స్. సో తన యొక్క ఐ యొక్క ఫోకల్ లెంత్, మ్యాక్సిమం ఫోకల్ లెంత్ ఏంటంటే కనుక 2.5 సెంటీమీటర్స్ కంటే తక్కువేనంట. 2.5 సెంటీమీటర్స్ కూడా ఉండట్లే, అంతకంటే తక్కువ ఫోకల్ లెంత్ ఉంటుందంట. సో అదేమన్నా డిఫెక్టా, ఏ డిఫెక్టో ఫైండ్ అవుట్ చేయాలి. పర్సన్ బి వచ్చేసి కెనాట్ సీ నియరర్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ. సో దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ని క్లియర్గా చూడలేడంట, అంటే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ చూడొచ్చేమో. అండ్ థర్డ్ వచ్చేసి మినిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 2.27 సెంటీమీటర్స్. అంటే తన యొక్క మినిమం ఫోకల్ లెంత్ వచ్చేసి ఎంత అంట, దట్ ఈస్ గ్రేటర్ దెన్ 2.27 సెంటీమీటర్స్ అంట. అంటే 2.27 సెంటీమీటర్స్ కంటే దూరంగా ఇంకా ఎక్కువే దాని ఫోకల్ లెంత్ వచ్చేసి ఇంకా ఎక్కువ తప్పించి 2.27 కన్నా తక్కువ ఫోకల్ లెంత్ లేదనమాట. ఓకేనా, అంతకన్నా ఫోకల్ లెంత్ ఎక్కువ ఉంటుంది. అండ్ పర్సన్ డి వచ్చేసి లాస్ట్ ద ఎబిలిటీ ఆఫ్ అకామిడేషన్ ఆఫ్ ఐ. సో అకామిడేషన్, ఐ యొక్క అకామిడేషన్ యొక్క ఎబిలిటీ లాస్ అయిపోయింది. అండ్ పర్సన్ ఈ వచ్చేసి ద లిమిట్స్ ఆఫ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐ లెన్స్ ఆర్ ఫ్రమ్ 2.5 సెంటీమీటర్స్ టు -2.27 సెంటీమీటర్స్. సో ఈ పర్సన్ ఈ యొక్క ఐస్ యొక్క ఫోకల్ లెంత్ వచ్చి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంటే 2.5 సెంటీమీటర్స్ నుంచి -2.27 సెంటీమీటర్స్ వరకు ఉందంట. సో ఇక్కడ బేస్ చేసిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫెక్ట్ ఆఫ్ విజన్ ఇన్ డి సఫరింగ్ ఫ్రమ్. సో పర్సన్ డి ఉన్నాడు కదా, అతని యొక్క డిఫెక్ట్ ఏంటి, వై డస్ ఇట్ హ్యాపెన్, అది ఎందుకు వచ్చింది. చూడండి, పర్సన్ డి చూస్తే ఏంటి, లాస్ట్ ద ఎబిలిటీ ఆఫ్ అకామిడేషన్ ఆఫ్ ఐ. సో అకామిడేషన్ ఆఫ్ ఐని కోల్పోయాడు. అకామిడేషన్ ఆఫ్ ఐ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఎంత దూరంలో పెడితే సో ఆబ్జెక్ట్కి తగ్గట్టు ఇమేజ్ వచ్చేసి రెటీనా మీద పడాలి కాబట్టి ఫోకల్ లెంత్ అనేది అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సిలియరీ మజిల్స్ ఫోకల్ లెంత్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటాయి. సో ఆ ఫోకల్ లెంత్ యొక్క అడ్జస్ట్మెంట్స్ని మనం అకామిడేషన్ ఆఫ్ ఐ అంటాం. సో అలా ఫోకల్ లెంత్ని అడ్జస్ట్ చేసే ఆ అకామిడేషన్ ఆఫ్ ఐ, ఆ కెపాసిటీ, ఆ ఎబిలిటీ తగ్గిపోయిందంట. సో ఆ డిఫెక్ట్ని మనం ఏమంటామంటే కనుక ప్రెస్బయోపియా అని అంటాం. ఏంటిది, ప్రెస్బయోపియా అని మనం అంటాం స్టూడెంట్స్. సో ఇది ఎందుకు వస్తుంది అంటే కనుక బికాస్ ఆఫ్ ద ఓల్డ్ ఏజ్ వల్ల, ఏజింగ్ వల్ల, వయసు అయిపోవడం వల్ల అట్లా కన్ను యొక్క ఆ ఎబిలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది స్టూడెంట్స్, ప్రెస్బయోపియా అంటే. ఓకేనా, సో అంటే ఫోకల్ లెంత్ అడ్జస్ట్ చేయలేదు అనమాట. దానివల్ల మనకి సరిగ్గా కనిపించకుండా బ్లర్ ఇమేజెస్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటుంది స్టూడెంట్స్. ఓకేనా, సో దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, whose defect of vision can be corrected by using biconcave lens. సో ఇక్కడ చాలా మందికి డిఫెక్ట్స్ ఉన్నాయి. వీళ్ళలో ఎవరి డిఫెక్ట్ని బైకాన్కేవ్ లెన్స్ యూజ్ చేసి క్యూర్ చేయొచ్చు. సో మనం బైకాన్కేవ్ లెన్స్ ఎక్కడ వాడతాం, ఏ డిఫెక్ట్ ఉన్నప్పుడు వాడతాం. సో బైకాన్కేవ్ లెన్స్ అంటే ఇట్లా ఉంటుంది అనమాట. ఇది బైకాన్కేవ్ లెన్స్. దీన్ని ఎప్పుడు వాడతాం గుర్తుపెట్టుకొని బాగా. సో ఇది ఏం చేస్తుంది, డైవర్జింగ్ లెన్స్ అనమాట, డైవర్జీ చేస్తుంది. సో దట్ ఎక్కడ వాడతాం దీన్ని గుర్తుందా, ఎప్పుడైతే మనకి ఫోకల్ రెటీనా దగ్గర పడాల్సిన ఫోకస్ ముందు పడిపోయింది అనుకోండి, అప్పుడు ఈ బైకాన్కేవ్ లెన్స్ వాడతాం. అప్పుడు ఈ ఫోకస్ కాస్త రెటీనా మీద పడుతుంది. అంటే రెటీనా కంటే ముందుకు వచ్చినప్పుడు దీన్ని వాడతాం. రెటీనా కంటే ముందు వచ్చేస్తే దాన్ని ఏమంటాం మనం, ఫోకల్ ఎంత ముందుకు వచ్చేస్తే దాన్ని మనం మెట్రోపియా అంటాం కదా, మియోపియా అంటాం కదా. సో అది ఆ డిఫెక్ట్. ఇక్కడ మరి మియోపియా ఎవరికి ఉంది స్టూడెంట్స్, చూడండి మియోపియా అంటే ఏంటి మనకు తెలిసిన దాని ప్రకారం చూడండి, మ్యాక్సిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ ఈజ్ లెస్ దెన్ 2.5 సెంటీమీటర్స్. సో ఐ యొక్క
మ్యాక్సిమం ఫోకల్ లెంత్ వచ్చేసి 2.5 సెంటీమీటర్స్ అంట, అంటే అంతకుమించి ఉన్నట్ల. అండ్ మియోపియాని మనం ఇంకోటి ఏమంటాం, నియర్ సైటెడ్నెస్ అంటాం, అంటే దగ్గర ఉన్నాయి కనిపిస్తాయి, దూరంగా ఉన్నాయి కనిపించవు, దూరంగా ఉన్నాయి కనిపించవు. అండ్ ఇక్కడ చూస్తే కనుక పర్సన్ ఏ చూస్తే కనుక అతని యొక్క మ్యాక్సిమం ఫోకల్ లెంత్ ఎంతంట 2.5 సెంటీమీటర్స్. 2.5 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ దూరం ఉన్నాయి కనిపించవు, దానికి అంతకంటే ఎక్కువ ఫోకల్ లెంత్ ఉండదు. మీన్స్ అంతకంటే ఎక్కువ దూరంలో ఉన్నవి కనిపించవు, అంతకంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి కనిపించవు. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు వాట్ స్టూడెంట్స్, మయోపియా అనమాట, మయోపియా. సో పర్సన్ ఏ డిఫెక్ట్ని మనం క్యూర్ చేయొచ్చు బై కాన్కేవ్ లెన్స్ యూస్ చేసి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, హూ ఈజ్ సఫరింగ్ విత్ సిమిలర్ డిఫెక్ట్ ఆఫ్ విజన్ యాజ్ ఆఫ్ బి. సో బి యొక్క డిఫెక్ట్ ఏదైతే ఉందో అలాంటి డిఫెక్ట్తో ఇంకెవరైనా ఇక్కడ సఫర్ అవుతున్నారు. అసలు బి యొక్క డిఫెక్ట్ ఏంటి, కెనాట్ సీ నియరర్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ, దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ని క్లియర్గా చూడలేరంట. చూడండి, ఇందాడే మనం దగ్గర ఉన్నాయి చూస్తాం, దూరం ఉన్నాయి చూడలేమనుకున్నాం. ఇప్పుడేంటి, దగ్గర ఉన్న అది చూడలేరంట, అంటే దూరంగా ఉన్నాయి చూస్తారు. సో దగ్గరగా ఉన్నాయి చూడలేకుండా దూరంగా ఉండే వాటిని చూసేదాన్ని ఏమంటారు, ఫార్ సైటెడ్నెస్ అంటాం, అంటే హైపర్ మెట్రోపియా అంటాం కదా. సో హైపర్ మెట్రోపియా ఇంకెవరికన్నా ఉందా, పర్సన్ ఏ కొన్నదేమో మియోపియా, హైపర్ మెట్రోపియా కాదు. పర్సన్ సి గురించి ఆలోచిద్దాం, దానికంటే ముందు పర్సన్ డి చూస్తేనేమో ప్రెస్బయోపియా కాదు, పర్సన్ ఈ కూడా కాదు, పర్సన్ సి అనమాట. సో పర్సన్ ఈ చూస్తే కనుక ద మినిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐ లెన్స్ ఈస్ గ్రేటర్ దెన్ 2.27 సెంటీమీటర్స్. సో 2.27 సెంటీమీటర్స్ కంటే ఎక్కువే ఉంటుందంట ఫోకల్ లెంత్, అంటే అంతకంటే దూరంలో ఉన్నాయి చూడగలుగుతాడు, అంతకంటే దగ్గర ఉన్నాయి చూడలేడు. అంటే దగ్గరగా ఉన్నాయి చూడలేనే కదా అర్థం, అంటే పర్సన్ బి కూడా అంతే కదా, దగ్గర ఉన్నాయి చూడలేడు కదా. సో ఇప్పుడు బి అండ్ సి ఇద్దరి డిఫెక్ట్ ఒకటే, విచ్ ఈజ్ నథింగ్ బట్ హైపర్మెట్రోపియా ఆర్ హైపర్మియోపియా, వాట్ ఎవర్ ఇట్ మే బి, హైపర్మెట్రోపియా. నెక్స్ట్ ఫోర్త్ బిట్, హూ అమాంగ్ ద అబౌవ్ డు నాట్ హ్యావ్ ఎనీ డిఫెక్ట్. సో అసలు డిఫెక్ట్ లేని వాళ్ళు ఎవరు ఇక్కడ, ఇంకెవరో ఏ ఆప్షన్ మిగిలింది, ఈ ఆప్షనే కదా. ఎస్ స్టూడెంట్స్, ఈ పర్సన్కి ఎటువంటి డిఫెక్ట్ లేదు. సో ఐ యొక్క ఫోకల్ లెంత్ ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలి, 2.5 సెంటీమీటర్స్కి అండ్ బిట్వీన్ -2.27 సెంటీమీటర్స్కి. ఐ యొక్క ఫోకల్ లెంత్ అనేది ఈ రెండింటికి మధ్యలో ఉండాలన్నమాట. సో 2.5 సెంటీమీటర్స్ కంటే కనుక 2.5 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంటేనేమో మియోపియా వస్తుందంటాం, అండ్ -2.27 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉంటేనేమో హైపర్మెట్రోపియా వచ్చిందని అంటాం స్టూడెంట్స్. ఓకేనా, సో ఇది కరెక్ట్ అనమాట. దాట్స్ ఇట్ స్టూడెంట్స్, ఈ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూసేయండి. ఓకేనా, సో that's it anamata. Thanks for the watching. Subscribe the channel, like the video, comment below if you have any doubts. Bye bye.